ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా గార్డెనింగ్ దగ్గర ఉన్నామండి. దోసకాయలు వచ్చాయి గార్డెన్లో. దోసకాయ కోస్తున్నాము. ఇదండి 2 వచ్చాయి. ఫస్ట్ మేము వండుకోమండి. ఫస్ట్ కాపు ఎవరికైనా ముత్తైదుకి ఇస్తే మంచిది అన్నారు. చూసారా మా గ్రేప్ చెట్టు ఎట్లా వచ్చేసిందో. మా తమలపాకు చెట్టు, ఇది గ్రేపు దోసకాయ 2 మిక్స్ అయింది. కాకరకాయ చూసారా, దోసకాయ పచ్చిగానే ఉంది. ఇంకా ఇవ్వండి కాకరకాయ చెట్టు, ఇదొకటి తమలపాకు చెట్టు. ఆ పైన మొత్తం గ్రేప్ చెట్టు అల్లుకుంటుందండి. చూసారా, ఇదే మా ఇల్లు, అన్నపూర్ణ నిలయం, మా డ్రీమ్ హౌస్. ఇదే అండి మా ఇల్లు. ఎంతో ఇష్టపడి కష్టపడి కట్టుకున్న ఇల్లు మాది. మా ఇల్లు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మా అమ్మాయి దోసకాయ కోస్తుంది. ఈ ఫస్ట్ కాపు కదా మా చెట్టుకి. ఎవరికైనా ముత్తైదుకి బొట్టు పెట్టిస్తే మంచిది. ఆ కాయ కూడా పండిందన్న? పండలేదు అది. కోద్దామా? మీ ఇష్టం మరి. మళ్ళీ మనకు వస్తున్నాయి కదా. మా అమ్మాయి చూసారా ఎట్లా ఎక్కిందో. మబ్బు పట్టుకొని వచ్చింది, వాన పడేలాగుంది. మొత్తం నల్లగా అయిపోయింది మబ్బు. చూసారా ఫ్రెండ్స్, మబ్బు వచ్చేసింది. ఇది వర్షాకాలం ఎండాకాలం అర్థం కాకుండా ఉంది. ఏమండి లోపలికి రా. ఇగోండి కాకర చెట్టుకి కాకరకాయలు వచ్చాయి. అంత చిన్నదా నాన్న? ఉంచు నాన్న, వద్దు. చిన్న కాయ అది. ఫస్ట్ కాపు కదా. ఇవ్వండి కాకరకాయ. కాకరకాయలు అదే ఇంత కాయ వచ్చింది పప్ప. అది మంచిగా అదేంది, ఒక కాయ పాడైపోయింది కూడా. ఇదిగో చూడు అమ్మాయిగా నేను కోస్తున్నా. ఇది కొయ్, అది ఇది చేసుకోవచ్చు కదా కారం పెట్టి. ఇవ్వండి కాకరకాయలు. ఇక్కడ ఒత్తుకపోయింది. అవును, అందుకని అట్లా అయిపోయింది ఆ కాయ. ఇదిగోండి ఫ్రెండ్స్ దోసకాయ. నెక్స్ట్ ఇదే వస్తుంది కాపు దోసకాయ. మా కాకరకాయ చెట్టు, ఇది కరివేపాకు చెట్టు. ఎవరో కోసేస్తున్నారండి. మొత్తం కరివేపాకు బాగుండే మొత్తం కోసి పడేసేస్తారు. లోపలికి వచ్చి మరీ కోసేస్తున్నారు. ఇక్కడ కూడా ఒకటి ఉంది కరివేపాకు చెట్టు. అన్నపూర్ణ, ఇక్కడ పిందెలు ఉన్నాయి కదా. ఇదిగోండి ఫ్రెండ్స్ దోసకాయ పిందె కనిపిస్తుందా మీకు? ఇక్కడ ఒక కాయ ఉంది. ఇక్కడే పొట్టి, ఇంకా పిందెలు ఉండాలి కదా. అదొకటి చూపించాను, అది చూశాను. ఏది ఆ కడ్డం వస్తుంది. ఇక్కడ ఒక పిందె, ఇగో ఇక్కడ ఒక పిందె చిన్నది. చూపించా. నెక్స్ట్ అవి 2 వస్తాయి కదా. ఇంకా ఏమన్నా వచ్చాయా? అక్కడ ఒక పిందె వచ్చింది. అదిగో దానికే ఆ పెద్దకాయ వచ్చింది కదా. అక్కడే అక్కడ ఒక పిందె వచ్చింది. పండిపోయినాయి ఆల్రెడీ. 2 కాయలు పండిపోయినాయి. ఇట్లా ఈ తీగకి కింద ఏమైనా ఉన్నాయని చూడు. ఇంత మటుకు చెక్ చేయాలి. ఇక్కడ ఇదిగోండి వంకాయ చెట్లు. మొన్న వస్తా. ఇదిగోండి మొన్న గోంగూర తీసుకొచ్చాను క్యాటరింగ్కి, గోంగూర పచ్చడికి. అవి మొక్కలు నాటేశాను, వేస్ట్గా ఎందుకు పడేసేయడం అని. దీన్ని ఏమంటారే, మాసుపత్రి. ఈ వంకాయ చెట్టు, గోంగూర వచ్చింది. అంతే ఫ్రెండ్స్, ఈరోజు మా హార్వెస్ట్ కాకరకాయ
దోసకాయ. అంతే కదా నాన్న? ఇక్కడ బీరకాయ కూడా వచ్చింది అన్నపూర్ణ. అదే నేను పిండి చెప్పింది మరి ఇందాక. అక్కడ ఒక పిండి వచ్చిందని చెప్పా కదా. పదా ఇదిగోండి ఫ్రెండ్స్, మా ఇల్లు, మా గార్డెన్, ఇంకా టెర్రస్ గార్డెన్ పైన ఉంది. అది సపోటా చెట్టు, మామిడి చెట్లు ఉన్నాయి. ఇదే మా ఇల్లు. ఈ సన్నజాజి విరజాజి రెండు కలిపి పెట్టాను. అది మామిడి చెట్టు.